హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే టమాటో మొక్కల గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే టొమాటో మన గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎలా ఉందనే విషయం నేను ఇప్పుడు చెప్తానండి. ఎందుకంటే మనం అంతా గార్డెన్ అంతా కూడా టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటాము. సో అన్ని కవర్లేనండి మన దగ్గర. ఆల్మోస్ట్ 99% కవర్లో టబ్బుల్లో పెట్టుకుంటాం మనం, బ్లాక్ కవర్స్ కానీ అయితే. ఎందుకంటే మనకు బాగా ఈల్డింగ్ బాగుంది, చెట్లు కూడా బాగా వస్తాయి. తర్వాత దీనికి మనం పందిరి కూడా వేసుకున్నామండి చాలా. ఎందుకంటే మన చెట్లు పెరిగినప్పుడు మనం ఎంత తాళ్ళు కట్టినా అది డిఫెండ్ అవ్వదు వాటి మీద. ఆ డిఫెండ్ అవ్వనప్పుడు మనకి ఏమవుతుందంటే, మనం తాడు కట్టినప్పుడు బెగదీసి కట్టినప్పుడు ఆ చెట్టు బిగిసిపోతుంది, ఓపెన్గా ఉండదు. సో గ్రోత్ తక్కువ ఉంటుంది. అందుకే నేను లాస్ట్ ఇయర్ సరదాగా వేసిన పందిరికి విపరీతంగా కాయలు వచ్చినాయి. సో ఈ సంవత్సరం సేమ్ ఫాలో అవుదానే ఉద్దేశంతో నేను మళ్ళీ సేమ్ అలాగే చిన్నగా 4 కర్ర మొక్కలు తీసుకుని పందిరిలాగా వేసుకున్నాను. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ చెట్లు పెట్టాము, అట్లా ఎక్కువ కాపు కూడా వస్తుంది. అట్లా పందిరి కూడా మీరు చూసారు కదా, జస్ట్ 2-3 మొక్కలే, నిలువ ఒకటి అడ్డం ఒకటి, అట్లా ఎట్లా పడితే అట్లా. దీనికి ఏం పెద్దగా ఏం లేదు, జస్ట్ నార్మల్గా అయితే నేను పందిరిలాగా వేసాను. బట్ కాయలు అయితే చూస్తున్నారు కానీ ఇప్పటికి ఇది ఒక 15 రోజుల నుంచి మేమైతే తయారైన కోసేస్తున్నాం. వీడియో చేద్దామంటే కూడా నాకు ఒక్కొక్కసారి అవ్వట్లేదు. ఇక్కడ చూసారు కదా కవర్లన్నీ కూడా. సో ఒక్కొక్క కవర్ లైన్గా అయితే నేను పెట్టుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడంతా కూడా ఒక సింగిల్ లైనే పెట్టాను నేను. మనకి పందిరి కింద నుంచి పైకి రావాలంటే మనం డబల్ పెడతాం, అవ్వదు కాదు. సింగిల్ లైన్ పెట్టాను. అక్కడ డబల్ ఉన్నాయి, అన్నీ ఇప్పుడు రిపోర్ట్ చేయాలి మళ్ళీ, అంత వేరే చోటకి చాలా డబల్ అయిపోయినాయి. సో కాయలు అయితే మనకి చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా కాయలే ఉన్నాయండి. సో ఇంత బాగా ఎలా వస్తున్నాయి అనుకోవచ్చు మీరు, కాయలు ఇంత కవర్లో వస్తాయని. ఈ కవర్ సైజ్ ఎంత అండి? 9x9 కవరు. 9x9 సైజు కూడా ఉండదు, ఇంకా తక్కువ కవర్. ఇది 1 feet కవరు. కానీ ఎలా వస్తున్నాయంటే, మనం ఇచ్చుకున్న ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అండి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఏది ఇచ్చినా సరే, ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ మన స్పేస్ లేదని ఇక్కడ పెట్టాము. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను కొంత మార్చుకోవాలి మళ్ళీ వేరే చోటకి. ఎందుకంటే ఎక్కువ అయిపోయింది, గ్రోత్ అయిపోయింది, అంతా బుషీగా అయిపోయింది ఇదంతా కూడా. సో కొమ్మలు కూడా కట్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా వన్స్ ఒక స్టార్ట్ అయింది అంటే కనుక మనకి ఇంకా టమాటాలు ఒక 6 నెలలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి మీరు, లాంగ్ లుక్లో ఎన్ని టమాటా చెట్లు ఉన్నాయో అంత క్రాప్ ఉంది. మనకి ఎన్ని కాయలు ఏం చేసుకోవడం అనుకోవచ్చు. ఈ ఇయర్ మొత్తం మనకి ఈ వచ్చిన 6 monthsలో మొత్తం మనకి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ టమాటా అనేది మనం ఆర్గానిక్ పెంచుకుంటున్నాం కాబట్టి తొందరగా ఏం పాడవదు. మనం ఏమి పెస్టిసైడ్స్ అవన్నీ ఎక్కువ వేయము. సో దీంట్లో విషయానికి వస్తే ఏంటంటే, దీన్ని మనకి ఏం కలిపి పెట్టామంటే, ఎక్కువగా దీంట్లో ఏం కలిపి మామూలుగా సాయిల్ మిక్సింగ్లో వచ్చేసి మట్టి అండ్ ఎండుటాకులు, ప్యాడరు, అంతేనండి. నేను పెట్టి కలిపి పెట్టింది. కిచెన్ వేస్టేజ్. ఈ కిచెన్ వేస్టేజ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్క గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో కిచెన్ వేస్టేజ్ వస్తూనే ఉంటుంది కాబట్టి దాన్ని పాడు చేయకుండా మనం మొక్కలకు కనుక ఇవ్వగలిగితే మన మొక్కల గ్రోత్ అనేది ఇలా ఉంటుందండి. ఇట్లా ఇది ఈ కవర్లో నుంచి 3 అడుగుల పైన ఉందండి ఇప్పుడు చెట్టు. అంటే ఇప్పుడు ఇక్కడ నేల మేంచి నా హైట్కి వచ్చేసి సుమారు 5 అడుగుల హైట్లో ఉంది. ఇప్పుడు 5.5 అడుగుల హైట్ ఉంది ఈ టమాటో చెట్లు. ఇంత హైట్ ఎలా వచ్చింది అంటే నాకే అర్థం కావట్లేదు, ఇంత గ్రోత్ ఎలా వచ్చింది అన్నదే. మట్టి అని ఫుల్గా ఉందంటే, ఇక్కడ ఉన్న మట్టి ఎంత అండి? 30 ఉంది ఈ కవర్లో మట్టి. ఫుల్గా కూడా లేదు, 30 ఉంది. అయినా సరే మీ ఆకు సైజ్ చూస్తే తెలుస్తుంది కదా, ఇది ఎంత హెల్దీగా ఉన్నాయో చెట్లు అనేది, ఎంత బలంగా ఉన్నాయి అన్నదే. అదేనండి మనం ఏంటంటే, మనం ఇచ్చుకునే కంపోస్ట్లు, కిచెన్ వేస్టేజ్లే మనకి మొక్కకి అనేది పోషణ బాగా ఉంటుంది. సో అట్లాగే మనకి ఇళ్ళు ఇప్పుడు నేను ఒక 15 రోజుల నుంచి దాదాపు ఒక 2 కేజీల కాయలు కోసుంటామండి, రెడీ అయిన కాయలు అన్నట్టు. వీడియో చేద్దామని అనుకుంటున్నారు ఇది ఫస్ట్, అంటే అది రెడీ అయిపోతున్నాయి కాబట్టి నేను కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బాగానే వస్తున్నాయి కాయలు అయితే. బట్ ఇది మేమైతే ఇక్కడ పందిరి వేసుకున్నాం కదా, లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను. ఈ పందిరి వేసినప్పుడు ఒక వీడియో చేస్తాను, టమాటా చెట్లకి ఇలా పందిరి వేస్తే మనకి గ్రోత్ బాగుంటుందన్న వీడియో ఒకటి చేశాను. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే పెంచానండి. లాస్ట్ ఇయర్ ఇలా పెంచినప్పుడు మనకి ఈల్డ్ బాగుంది. సరే ఈ సంవత్సరం కూడా డెఫినెట్గా అలాగే పెంచుకుందాం. ఎందుకంటే మనకి టమాటో చెట్టు అనేది తాడు పెట్టి కట్టేస్తే, ఇప్పుడు కుండీలో ఉందండి, దీనికి ఏం చేస్తాం, ఒక కర్ర సపోర్ట్ ఇచ్చాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కర్ర సపోర్ట్ ఇచ్చాం. కానీ ఈ కర్ర సపోర్ట్ ఇచ్చినప్పుడు మనం కర్ర గట్టి కట్టేస్తాం. కట్టినప్పుడు మనకి అది ఓపెన్ అవ్వచ్చు, చెట్టు ఓపెన్ అవ్వనప్పుడు మనకి ఈల్డింగ్ ఎక్కువ రాదు. సో నేను దానికోసం ఏం చేశానంటే, అట్లా కాదు, ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పేసి పందిరి సిస్టమ్ పెట్టుకున్నాను. పందిరి సిస్టమ్ ఎందుకు పెట్టినానంటే, ఇదేం మన చిన్న కర్రలే. మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే లాస్ట్ ఒక 5-6 వీడియోస్ బ్యాక్ అయితే ఈ పందిరి వీడియో పెట్టాను, ఎలా కట్టుకున్నాం అన్నది నేను. ఎందుకంటే చాలా సింపుల్, మన దగ్గర ఉన్న కర్ర మొక్కలతో చిన్న తాడులతో మనం కట్టుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే చెట్టు దీని మీద కూర్చొని ఓపెన్ అప్ అయ్యి చాలా ఎక్కువ కాయలు వస్తాయి. అంటే చెట్టు విడబడిన అప్పుడు మనకి కాయలు ఎక్కువ వస్తాయి, చాలా బాగా వస్తాయి ఈల్డింగ్. నేనైతే లాస్ట్ ఇది
ఎక్స్పీరియన్స్ అయింది నాకు. సో అందుకని నేనేం చేశాను, ఈ సంవత్సరం కూడా ఇట్లాగే చేసుకున్నాను. మనకి కాయలు ఎక్కువ కావాలి కాబట్టి ఈ సీజన్ అంతా మనం తీసుకోవాలంటే ఇప్పటి నుంచి మనకి ఈ చెట్టు ఇప్పుడు నవంబర్ కదండి, నవంబర్ నుంచి ఇప్పుడు మనకి ఫిబ్రవరి వరకు మనకి కాయలు వస్తూనే ఉంటాయి. సో టమాటాలు అన్నది మనకి ఈ సంవత్సరం ఇప్పుడు 6 నెలలు కంటిన్యూగా వస్తాయి. ఇప్పుడు ముందు చెట్లు ముందు వచ్చిన వెనక చెట్లు వెనక వచ్చిన ఈల్డింగ్ అయితే బాగుంటుంది. ఇంకోటి భయం కూడా లేదు, ఎందుకంటే ఈ చెట్టు ఇలా పడిపోతుంది అని భయం, ఎందుకంటే పందిరి మీద కూర్చొని ఉంటాయి, పందిరి మీద ఉంటాయి కాబట్టి ఎక్కడ పడిపోదు, ఏమవుదో. అది ఈల్డింగ్ అంటారా. దీనికి ఏమి ఇస్తున్నారంటే వీక్లీ వన్స్ అన్నది ఏదో ఒక లిక్విడ్ పేట్లో ఇచ్చుకుంటే వెళ్తాను. జస్ట్ 10 రోజులకు ఒకసారి ఇస్తాను. ఆ లిక్విడ్ పేట్లో ఇచ్చినప్పుడు ఏంటి మనకి ఈ కాయ పూత వచ్చినప్పుడు బలంగా మనకి అది యూజ్ అవుతుంది. ఆ కాయలకి సైజు పెద్దగా వస్తాయి కాయలు. నేను ఏం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నారంటే చాలా ఇస్తారు. ఒక్కోసారి బనానా ఫెర్టిలైజర్ ఇస్తాను. బనానా ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు అది గ్రోత్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి బీట్రూట్ ఫెర్టిలైజర్ ఇస్తారు. మన దగ్గర ఏది పనికి రాకుండా ఉందో అది ప్రతిదీ ఇస్తూనే ఉంటాను నేను. బనానా ఏంటి, బీట్రూట్ ఏంటి, అండ్ ఇంకా వచ్చేసి ఇంకా మన జీవామృతం మొక్కలకి పేడారు, పచ్చి పేడారు అంటే ఇక్కడ చూపిస్తా చూడండి. మన దగ్గర రెడీగా ఉంటుంది ఎప్పుడు కూడా అది. ఇదిగోండి నేను రెడీ చేసి పెట్టుకుంది ఇట్లా. ఇది ఎంత ఊరితే అంత మంచిది మనకి. దీన్ని ఏం చేస్తానంటే నేను మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని మొక్కలకి ఇచ్చుకుంటే వెళ్తా, వాటర్లో కలుపుకొని. అందువల్ల మనకి చిన్న కుండీలు అయినా సరే కాయలు అయితే వస్తూనే ఉంటాయి మంచిగా. సో ఇదైతే మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ కాయలు అనేది ఇప్పుడు ఉన్నాయి చాలా తక్కువ కాయలే. మీకు ఇంకొక 15 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఫుల్ వీడియో చేస్తాను నేను ఇది. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఎంత కాయ ఉన్నదో చెట్టు అంతా కాయ ఉన్నప్పుడు ఆ వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ ఒక వీడియో చేశానండి, నా పాత ఛానల్లో ఉంది, ఈ ఛానల్లో లేదనుకోండి, పాత ఛానల్లో అయితే ఉంది నాది. టొమాటోస్ ఫుల్గా ఎరగబడి కాసినప్పుడు అది ఒక వీడియో ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు కూడా నేను ఇంకొక వీడియో పెడతాను, కంప్లీట్గా వచ్చినప్పుడు పెడతాను. అండ్ ఇక్కడ నుంచి చూడండి, అసలు మీరు లాంగ్ వ్యూ చూడండి. లాంగ్ వ్యూ చూసినప్పుడు మీకు ఒక టమాటా తోటలాగా అనిపిస్తుంది కదా. ఇదంతా కూడా చాలా చిన్నగా, నేను అసలు పెద్దగా ఏం సపోర్ట్ పెట్టలే, చిన్న కర్ర ఇట్లా పెట్టుకుని దాన్ని కట్టుకుని ఇట్లా పెంచుకుంటూ వెళ్తున్నాను. అండ్ వీటికి వచ్చేసి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలని చెప్పా కదా, వారం వారం ఒకటేదోటి ఏది ఇచ్చినా పర్లేదండి మనకి. కానీ ఏమీ లేకపోయినా కొంచెం పేడ ఉన్నా చాలు, పేడ ఎరువు బాగా ఎండింది ఈ మొదట్లో వేసేస్తే మనకి కాయ ఈల్డ్ ఎక్కువ వస్తుంది, సైజు బాగా వస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసినది ఇది. మనం ఏదైనా సరే బలం ఇచ్చుకుంటే వెళ్తే మనకి కాయ ఎక్కువ వస్తుంది, బలం ఇవ్వకపోతే కాయ తక్కువ వస్తుంది, సైజు తక్కువ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి మనం చేసే వర్క్ని బట్టే మనకి కాయలు వస్తాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైనా ఫుల్ హ్యాపీగా ఎక్కడ ఉందంటే, ఒక 3 ఫీట్లో 4 ఫీట్ల హైట్లో ఎంత బాగా టమాటా చెట్లు రాగానే దీన్ని ఫుల్ హ్యాపీ నాకు చూడంగానే. ఎందుకంటే మనం ఏదైతే కష్టపడి ఒక చెట్టు పెట్టుకుంటామో మనకి ఆ చెట్టు గ్రోత్ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వేరే వేరే మొక్కలు కూడా మన దగ్గర, టమాటాలే కాదు ఇంకా డిఫరెంట్ మొక్కలన్నీ కూడా ఉంటాయి మన దగ్గర. ఇవ్వండి మిర్చి ఇదంతా కూడా. సో నేను తర్వాత చేద్దాం వీడియోని చూస్తున్నాను. ఈ వీడియో ఒకటి చేస్తాను, వేరే మిర్చి ఉంటుంది, వేరే ఉన్నాయి, అండ్ ఇవన్నీ వేరే వేరే మొక్కలు, బీన్స్ అండి ఇవన్నీ కూడా. సో అదొక వీడియో చేస్తాను తర్వాత. సో ఫ్రెండ్స్, మీకైనా సరే ఒక టమాటా మొక్కలు 4 మొక్కలు మీ దగ్గర ఉండగలిగితే మీరు ఏం చేస్తారంటే చిన్నగా పందిరి వేసుకోండి. మీరు ఎప్పుడైతే చిన్నగా పందిరి వేసుకుంటారో చెట్టు వచ్చి దాని మీద కూర్చున్నప్పుడు విరగబడి కాస్తుంది కాయ. ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నాను. సో మీరు వద్దన్నా సరే కాయలు వస్తాయి. అట్లా కొంచెం పేడర్ ఇచ్చుకోండి, మీకు కాయలు వస్తూ ఉంటాయి బాగా. ఏదైనా సరే మనం గ్రో చేసుకునే దాన్ని బట్టి అయితే మన చెట్లు ఉంటాయండి. మనం ఏదైనా సరే అది కుండీలో పెట్టామా నేలలో పెట్టామా అనేది కాకుండా మనం ఏదైతే చెట్టుకి బలం ఇచ్చుకుంటున్నామో అని చూసుకుంటే మనకి కాయలు వస్తాయి. చాలామంది అడిగారు నన్ను, మీకు ఇంత చిన్న కుండీలు ఎలా కాయలు వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీద కింద నుంచి చూపిస్తాను. అక్కడ స్టార్ట్ అయినాయి 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22 కవర్లో ఉన్నాయండి మన టమాటా చెట్లు. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్కే ఉంది. ఒక్కొక్క దాంట్లో 2 కూడా పెట్టాను, బట్ 2 ఉన్నా 1 ఉన్నా మ్యాక్సిమం ఒక మొక్కే ఉంది. సో మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, కింద మనం ఏమీ లేకుండా మొదట్లో ఖాళీగా ఉంచుకున్నాం. ఎందుకంటే మనకి గాలి వెలుతురు అనేది దీనికి బాగా పాస్ అవ్వాలి. గాలి వెలుతురు లేకుండా చెట్టు కింద నుంచి బుషీగా ఉంటే కనుక మనకి చెట్టు గాబు వచ్చేస్తుంది, కాయలు రాదు. మీరు ఫస్ట్ చేయాల్సింది ఒకటే, పందిరి ఎత్తు వరకు కూడా కింద కొమ్మలన్నీ కూడా కట్ చేసేసుకోండి. ఎప్పటికప్పుడే ఆకులు కొమ్మలు కట్ చేసుకుంటే మీకు ఇట్లా ఓపెన్ అప్పుడు మీకు అనిపిస్తే మీకు కాయ ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది, బలంగా వస్తాయి వచ్చే కాయలన్నీ కూడా. మీరు ఎక్కడైనా చూడండి, కింద అని కూడా నేను కట్ చేస్తాను. పందిరి కింద మొత్తం మీకు కట్ చేశాను, పందిరి పైన మాత్రం మీకు చెట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పెద్ద చెట్లు కూడా ఈరోజు ప్రూనింగ్ చేస్తాను, నేను రాత్రికి చేస్తాను. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, ఇట్లా ఉంటే మీకు ఏంటంటే వెలుతురు గాలి
ఆడితే చెట్టు బుషీగా వస్తుంది, కాయలు బాగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.